మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. చురుకైన, బలమైన శరీరం కావాలంటే అందుకు తగినన్ని పోషకాలు తీసుకోవాల్సి ఉంటుంది. పోషక విలువలు లేని ఆహారం తీసుకున్నా, సరైన ఆహార అలవాట్లను పాటించకపోయినా దీర్ఘకాల ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది. మరి మనం రోజూ తీసుకునే ఆహారంలో తగినన్ని పోషక విలువలు ఉన్నాయో లేవో ఎలా తెలుసుకోవాలి? రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి? బ్యాలెన్స్డ్ డైట్ లేదా సంపూర్ణ ఆహారం అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన శరీరంలోని అన్ని చర్యలు సక్రమంగా జరగడానికి తగినంత నీటితో పాటు ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, వైటమిన్స్ ఇంకా మినరల్స్ అనేవి అవసరమవుతాయి. వీటినే న్యూట్రియంట్స్ లేదా పోషకాలని అంటారు. మన శరీరానికి కావలసినంత శక్తితో పాటు అన్ని రకాల పోషకాల్ని అందించే ఆహారాన్ని తీసుకుంటే దాన్నే బ్యాలెన్స్డ్ డైట్ లేదా సంపూర్ణ ఆహారం అని అంటారు. అన్ని ఆహార పదార్థాలు మన శరీరానికి శక్తినిస్తాయి, కానీ కొన్ని పదార్థాలు మాత్రమే అవసరమైన పోషకాల్ని అందిస్తాయి. శక్తితో పాటు పోషకాలన్నీ సమృద్ధిగా అందించే ఏకైక పదార్థం పాలు. ఈ కారణం వల్లే కొన్ని వేల సంవత్సరాల నుండి రోజువారీ ఆహారంలో పాలు, పెరుగు ఉపయోగిస్తున్నారు. తాజా కూరగాయలు, పండ్లలో శరీరానికి అవసరమైన వైటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజు భోజనంలో పండ్లు, పళ్ళరసాలు చేర్చడం ద్వారా శరీరానికి పోషకాలు అందడంతో పాటు జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. కూరగాయలు ఫ్రై చేస్తే వాటిలోని పోషకాలు తగ్గిపోతాయి, కాబట్టి ఫ్రై చేయడం కంటే ఉడికించి తింటేనే ఆరోగ్యానికి మంచిది. వరి, గోధుమ వంటి తృణధాన్యాలు లేదా హోల్ గ్రెయిన్స్లో అధిక శాతం కార్బోహైడ్రేట్స్ ఇంకా ఫైబర్ ఉంటాయి. తృణధాన్యాలు, జొన్నలు వంటివి రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా శరీరానికి కావలసినంత గ్లూకోజ్ అందుతుంది. ఉదయం అల్పాహారంలో బ్రెడ్, రోటీ వంటివి తీసుకోవడం ద్వారా శరీరాన్ని యాక్టివ్గా ఉంచుకోవచ్చు. శరీర పెరుగుదలకు, గాయాలు త్వరగా మానడానికి మాంసకృతులు ఎంతో అవసరం. గుడ్లు, చేపలు, మాంసం వంటి పదార్థాలు తీసుకోవడం ద్వారా మాంసకృతులు ఎక్కువగా పొందవచ్చు. వెజిటేరియన్స్ అయితే మాంసానికి బదులు బీన్స్, బఠానీ ఇంకా అన్ని రకాల పప్పులను తీసుకోవాలి. డీప్ ఫ్రై చేసినా, నిలవ ఉంచినా మాంసంలోని పోషకాలన్నీ నశించిపోతాయి. కనుక మాంసాన్ని కూడా తాజాగా వీలైనంత వరకు ఉడికించి తింటేనే మంచిది. శరీరంలోని అనవసరమైన కొవ్వు ఎక్కువైనప్పుడు అది ఊబకాయానికి, గుండె జబ్బులకి దారితీస్తుంది. వీలైనంత వరకు నూనె పదార్థాలకు, వేయించిన చిరుతిండ్లకు దూరంగా ఉండాలి. చాక్లెట్స్, కేక్స్, పొటాటో చిప్స్, ఐస్ క్రీమ్స్ వంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఊబకాయం, డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రతిరోజు తాజాగా లభించే పాలు, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పప్పులు వంటివి సేవిస్తూ చిరుతిండ్లకు, నిలవ ఉంచిన పదార్థాలకు దూరంగా ఉంటే మనకు సంపూర్ణ ఆహారం అందుతున్నట్లే. మరిన్ని విషయాలు రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం.